ఎవరైతే బైక్స్ అండ్ కార్ కొనాలనుకున్నారో వాళ్ళైతే కొనకండి. అది ఎందుకో తెలుసుకోవాలంటే వీడియో అయితే చివరి వరకు చూడండి. సో, అలాగే ఛానల్‌లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మర్చిపోకండి. ఎవరైతే ఇప్పుడు కార్స్ అండ్ బైక్స్ కొనాలనుకున్నారో వాళ్ళైతే కొనకండి. ఎందుకంటే రీసెంట్‌గా చూసుకుంటే ఇప్పుడు E20 పెట్రోల్ అనేది కామన్ అయిపోయింది. సో, ఏ పెట్రోల్ బంక్స్‌లో చూసినా మనకి E20 పెట్రోల్ అయితే దొరుకుతుంది. సో, E20 పెట్రోల్ అయితే మనకి కార్స్ అండ్ వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో, ఇవి కూడా దానికి కంపాటబుల్‌గా అయితే వస్తున్నాయి. సో, రీసెంట్‌గా చూసుకుంటే ఢిల్లీలో అయితే ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకి E85 పెట్రోల్ అయితే లాంచ్ చేశారు. సో, E85 పెట్రోల్ వచ్చేసి పర్ 1 లీటర్ అయితే మనకి ₹82 అయితే ఉంది. సో, E85 పెట్రోల్ వచ్చేసి మనకి E20 పెట్రోల్ కన్నా కొద్దిగా అయితే పెట్రోల్ అనేది క్వాలిటీ బాగుండిద్ది. అండ్ ఇదైతే కాస్ట్ చూసుకుంటే మనకి డిఫరెన్స్ అయితే ₹20 దాకా అయితే ఉంది. సో, ఇప్పుడున్న వెహికల్స్‌లో మీ E85 పెట్రోల్ గనక యూజ్ చేస్తే మీ వెహికల్స్ అయితే పాడైపోతాయి. E85 పెట్రోల్ వచ్చేసి ఓన్లీ కొన్ని వెహికల్స్‌కైతే కంపాటబుల్‌గా ఉండిద్ది. అండ్ దానికి మాత్రమే వాడాలి. సో, మిగతా వెహికల్స్‌కి వాడితే మీరైతే దానికి చెడిపోతా ఉంటాయి బండ్లు. సో, మీరెవరైతే ఇప్పుడు బైక్స్ అండ్ కార్స్ కొనాలనుకున్నారో అయైతే కొనకండి. ఎందుకంటే మీరు తర్వాత కొంటే E85 పెట్రోల్ తగ్గట్టయితే అవైతే కంపాటబుల్‌గా చేసి మీకైతే ఆ పెట్రోల్ యూజ్ చేయడానికైతే బావుండిద్ది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా మర్చిపోకండి. అంటిల్ దెన్ బై.